అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మొత్తానికి పొద్దున్న లేసి ఇగ పూజ అయితే అయిపోయింది. కానీ పండగ రోజు మాత్రం మేము పడ్డ కష్టాలు, మేము పడ్డ దీపాలు పెట్టడానికైతే అమ్మో! చుక్కలు కనిపించినాయి అసలు. ఇక్కడ చాలామంది దీపాలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదా అనేది మాకు మేము పెట్టేటప్పుడే అర్థమైంది. మాకే కొంచెం లేట్ అయిందన్నట్టు. అసలు ఎంత గాలి దుమారం అంటే, ఒకటి గాలి దుమారము, ఆ కోతులు ఇటు ముట్టిచ్చుడు అటు పోవుడు, ఇటు ముట్టిచ్చుడు అటు పోవుడు. పాపం మా హస్బెండ్ అయితే ఘోరంగా కష్టపడ్డాడు. పాపం పిల్లలందరూ కష్టపడ్డారు. వెలిగిస్తే చూద్దాము, ఫోటోస్ దిగుదామని చెప్పి అందరూ ఎంత అదిగా ఉన్నారో. కానీ ఎంతసేపంటే దాదాపు ఒక గంటన్నర, 2 గంటలు పట్టొచ్చు ఈ దీపాలన్నీ మామూలుగుండడానికి. అంటే మాకు తెలియదన్నట్టు ఇంత ఘోరంగా ఉంటది సిచ్యువేషన్ ఇక్కడ అని. అంటే ఇట్లా ఉంటది అని మేము కొత్తగొచ్చినాం గాబట్టి, ఎంతో సేపటి తర్వాత ఈ లుక్కుకైతే తీసుకొచ్చిండు పాపం మా హస్బెండ్. ఇగ తులసి కోట దగ్గర దీపమైతే ఒక 10 సార్లు వెలిగిచ్చుంటామేమో. ఎన్ని సార్లు పెట్టినా గూడా అసలు ఒక్కటే గాలి, విపరీతమైన గాలి. కొన్ని చినుకులు పడ్డాయి. ఇగ కష్టపడి 2 గంటల తర్వాతయితే తీసుకొచ్చిన కాకర పుల్లలైతే ఏదో కాల్చినామిగ. అప్పటికి గూడా ఈ కొన్ని బాంబులుంటాయి గదా! ఈ కాకర పుల్లలు ఇవన్నీ అంతా కొంచెం కొంచెం పచ్చిగానే అయిపోయినాయి. ఎంతసేపు బెట్టినా అసలు వెలగట్లేదు. ఇగ సరే ఈ చినుకులు రాకముందే తీసుకొచ్చిన వాటికైనా న్యాయం చేద్దామని జెప్పి పెట్టినాము. అసలు కొన్ని వెలుగుడు, కొన్ని వెలగకపోవుడు. ఘోరంగా అయిపోయిందసలు సిచ్యువేషన్ అయితే. ఎట్లా ఉండే అంటే అమ్మో! అందరూ కలిసి పెడతనే ఉన్నారు. ఎన్ని పటాకులు పెట్టినా గూడా 10 2 పేలుడు మిగిలినయన్నీ తుస్స గూడా అయిపోయింది. ఎన్ని వేస్ట్ అయిపోయినాయో అసలు చాలా వరకి. ఇగ మా చిట్టి తల్లయితే నవ్వుతూనే ఉంది. ఆ కాకరొత్తులకి, ఇంకా చిచ్చుబుడ్లకి. ఇగ కొంచెం అటో ఇటో పేలినాయంటే చేరు పటాకులు తెలుసు గదా! అవే కొంచెం చాలా సేపటికి పేలినాయి. ఇగ పిల్లలందరూ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తారు అన్ని కాకర పుల్లలకి, ఇగ గివిటికే అయిపోయింది మొత్తం అసలు. అమ్మో! భలే అనిపించింది. ఏంది ఇంత ఘోరంగా ఉంటదా పండగ అని అనిపించింది ఫస్ట్ టైం మాకు. మేమైతే ఎవ్రీ ఇయర్ మస్తు సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే మంచిగా మెయిన్ మనకి పండగ అంటేనే పటాకులు గదా! అసలు దివాళీ అంటేనే మెయిన్ పటాకులు. అందరూ పేలుస్తా ఉంటే వేరే దగ్గర బాగా పేలుస్తా ఉంటే మనకి అనిపిస్తది గదా! అయ్యో! మనం గూడా పేల్చాలి అని. కానీ అవి తుస్సయిన కొద్దీ ఈమె నవ్వుతూనే ఉంది పేలకపోయేసరికి. మళ్ళీ అనిపించింది ఏదో అటు ఇటుగా అట్లా అట్లా ఎంజాయ్ చేసినామనే చెప్పాలి. అసలు ఎంత అదపుడో మాకైతే ఒకానొక టైంలో ఓపిక నశించిపోయింది. ఏంది ఇంత ఘోరంగుంది అని. అసలు ఆ దీపాలన్నీ వదిలేసి అన్నీ ఏడి ఆడ వదిలేసి సప్పడక లోపలికి పోబుద్దయింది. కానీ ఇగ ఎక్కడో ఒక దగ్గర ఉంటది గదా! ఆశ అనేది. అయ్యో! ఇది కాకపోతే ఇంకొకటన్నా పేలుతాయేమో అని. ఈ చేరు పటాకులైతే ఇంత పెద్దది పెడితే దాంట్లో ఒక 4, 5 ఏమో పేలుంటాయి. పాపం అందరేమో మస్తు అదిగా చూస్తున్నారు. ఓ పేలుతాయి అని చెప్పేసి మేమిట్లా చూసుడు. కానీ అవి మాత్రం అస్సలు పేలుడు లేదు. ఒక 20, 30 పెడితే ఇందులో నాకు తెలిసి ఒక 4, 5 ఏమో అట్లా పేలినాయి. అందరైతే మస్తు డిసప్పాయింట్ అయినామసలు. ఏంటో పండగ అన్న సంతోషమే లేదు. మేము బంతి పూలతో ఇంటి ముందు మంచిగా డెకరేట్ చేసినాం గానీ, అది చేసినంత సేపు దీపాలకి స్పెండ్ చేసినంత సేపు గూడా ఏం దీపాలు వెలగలేదు. అందుకేనేమో ఎవ్వరూ పెట్టకుండా సప్పడగున్నారు. ఏదో అట్లా పెట్టినామా అంటే పెట్టినాం. అవి ఉన్నంత సేపు ఉన్నాయి. ఇగ అట్లనే అయిపోయింది వాటి పరిస్థితి. చాలామంది అట్లనే ఉన్నారు. ఎందుకనేది అమ్మో! ఇంకా అసలు అంటే మాకు తెలియదు ఇట్లా ఉంటదని. లేకపోతే ఏదో వెరైటీ దీపాంతలు దొరుకుతాయి గదా! అట్లాంటియన్నా తెచ్చుకునేటోళ్ళం. అట్టియి తెచ్చుకున్నాం మేము. మామూలు దీపాంతాలుంటాయి గదా! అట్లాంటియి తెచ్చుకున్నాము. ఇట్లా అని సిచ్యువేషన్ కొంచెం తెలిసేది ఉంటే గనక అంటే మనం ఎవ్వరం అనుకోలేం గదా! ఇంత గాలి దుమారం వస్తది. ఇక్కడ కోతులుంచవు. ఇట్లా అయితా ఉంటది పరిస్థితి అని. ఏదైనా ఒకసారి ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే గదా! మొత్తానికైతే అందరం కలిసి 4 చిచ్చుబుడ్లు, 4 చేరు పటాకులు ఇవే కాల్చి ఇవి కాలవడానికే మాకు గంటకొక పటాక పేలింది కాబట్టి 11, 12 అయింది. ఇగ అసలు ఓపిక నశించిందనే జెప్పాలి. కానీ మస్తు మంది మాత్రం మంచిగా సిటీలో ఉన్నోళ్ళైతే మస్తు సెలబ్రేట్ జేసుకొనుంటారు మంచిగా. ఎప్పటికో గానీ గిట్లాంటియన్నీ పైన ఆకాశంలో పేలలేదిగ. ఇది దగ్గర దగ్గర 6 గంటల నుండి స్టార్ట్ జేస్తే కొన్ని పటాకులు పేలడానికి దాదాపు 10, 11
12 వరకి అయితనే ఉన్నాయిగ. వీళ్ళంతా ఎదురుంగా పిల్లలు వాళ్ళు ఇగ చిన్న పిల్లలు గదా! పాపం ఎంతసేపు ఎదురు జూసిండ్లో పేలుతాయేమో, పేలుతాయేమో అని జెప్పేసి. ఇక చీకటి గూడా అయిపోయింది. గుళ్ళో గూడా లైట్లు బంద్ జేసే టైంకి అయిపోయింది గాబట్టి, ఇంకేం జేస్తాం ఇగ ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయి ఎట్లా ఉంటే అట్లా ఇగ ఆ కాకరొత్తులో, చేరు పటాకులతో ఎంజాయ్ జేశాము.